హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, రీసెంట్గానే నేను మా ఫ్రెండ్ అస్లాంతో కలిసి గుంటూరు అవుట్స్కట్స్లో ఉన్నటువంటి మూలాంకురేశ్వరి దేవాలయాన్ని విజిట్ చేశానండి. గుంటూరు టు చిలకలూరుపేట హైవే మీదకి వెళ్తుంటే అమీనాబాద్ అనేటటువంటి ఊళ్ళో ఆ టెంపుల్ ఉందన్నమాట, కొండ మీద. ఆ టెంపుల్కి సంబంధించిన వీడియో, అట్లాగే దానికి సంబంధించినటువంటి నా ట్రావెల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. అట్లాగా వీలైతే ఆ స్థల పురాణం కూడా చెప్పడానికి ట్రై చేస్తానండి. కాబట్టి వీడియో మీకు యూజ్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నానండి. ఇంకా ముందు కూడా మంచి ప్లేసెస్ని మన ట్రావెల్ వీడియోస్లో ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. వీలైతే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఫ్రెండ్స్, నేను ప్రీవియస్ వీడియోలో ఉప్పలపాడు పక్షుల కేంద్రానికి సంబంధించి చెప్పాను కదండి. ఆ బర్డ్ శాంక్చురీకి వెళ్తానికి ముందే ఈ టెంపుల్ని మేము విజిట్ చేసామండి. కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుందనే ఉద్దేశంతో ముందు ఆ బర్డ్ శాంక్చురీకి సంబంధించిన వీడియో పెట్టాను. ఇప్పుడేమో ఈ టెంపుల్ వీడియో పెడతాను అనమాట. ఓవరాల్గా పొద్దున్నే మేము పెందలాడే బయలుదేరిపోయి వెళ్ళిపోయాము. గుంటూరు దాటిన తర్వాత సుమారుగా ఒక 18 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ మూలాంకురేశ్వరి దేవాలయం. అమీనాబాద్ అనేటువంటి పల్లెటూళ్ళలో ఆ అమ్మవారి టెంపుల్ కొండ మీద ఉంటుందన్నమాట. అమీనాబాద్ పేరు మీరు వినే ఉంటారు. ఎక్కువగా ముస్లిమ్స్ ఉంటారంటండి అక్కడ. అయినా కానీ అక్కడ అమ్మవారికి గుడి కట్టి పూజిస్తున్నారంటే నిజంగా ఆ ఏరియాలో ఉండేటటువంటి జనాల పరమత సహనానికి నేనైతే హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానండి. ఎనీహౌ, భారతదేశంలో అన్ని చోట్ల కూడా ఈ పరమత సహనం అనేది పాటిస్తే చాలా బాగుంటుంది. ఏ మతమైనా ఒకరికి మంచి చేయాలని చెప్తుంది కాబట్టి అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మా ఫ్రెండ్ అస్లాం, తను ముస్లిం అయినా కానివ్వండి, నేను వెళ్ళే అన్ని ప్లేసులకి తను వస్తాడన్నమాట. ఎక్కడ ఏ విధమైనటువంటి అబ్జెక్షన్ పెట్టాడు. అఫ్కోర్స్ నేను కూడా వాళ్ళ ప్లేసెస్కి వెళ్తుంటాను, ఈవెన్ చర్చెస్కి కూడా వెళ్తుంటాను. కాబట్టి మత విశ్వాసాలకు సంబంధించి నాకైతే ఎటువంటి పట్టింపు లేదు. ఎవరు భోజనానికి పిలిచినా నేను అక్కడ నాకున్న టైమింగ్ని బట్టి, పరిస్థితులు అనుకూలంగా ఉన్నదాన్ని బట్టి నేను ఆ యొక్క కార్యక్రమాలకు అటెండ్ అవుతూ ఉంటాను. ఇలాగ మనం గుంటూరు దాటి ఒక 18 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మీకు నేను కొన్ని సైన్ బోర్డ్స్ దారిలో చూపిస్తూ ఉన్నాను. వీలైతే మీరు వాటిని చాలా జాగ్రత్తగా గమనించుకుని అలా వెళ్ళండి. లేదా దారిలో ఎవరైనా అడుగుతూ వెళ్ళినా మనకి దారి ఇట్టే తెలిసిపోతుందండి. చిలకలూరుపేట వెళ్ళే బస్సులు ఎక్కితే మనకి అమీనాబాద్ చౌరస్తా దగ్గర బస్సులు ఆగుతాయండి. అక్కడి నుంచి దిగి లోపలికి ఒక 1.5 కిలోమీటర్ నడిస్తే ఈ టెంపుల్ వస్తుందన్నమాట. అక్కడ దూరంగా కొన్ని కొండలు కనబడుతున్నాయి చూడండి. ఆ కొండల దగ్గరే ఈ టెంపుల్ ఉంటుందన్నమాట. మీకు చూపించాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో షూట్ చేశాను అన్నమాట. ఇక్కడ నుంచి ఈ కొండ కనీసం ఒక 3-4 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అట్లాగే ఇక్కడ స్థల పురాణం ప్రకారం చూసుకుంటే ద్వాపర యుగంలో రుక్మిణీదేవి ఇక్కడి అమ్మవారిని పూజించినట్టుగా స్థల పురాణం చెప్తుందనమాట. అంతేకాకుండా 13వ శతాబ్దంలో రెడ్డి రాజులు ఈ దేవతను కులదైవంగా భావించి ఈవిడికి ఆలయాన్ని కట్టించారని చెప్తారు. మనం కొండ మీద చూసేటటువంటి ఆలయం కూడా ఆ రెడ్డి రాజులు కట్టించిన ఆలయం అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారన్నమాట. అలా ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్గా వెళ్తే మూలాంకురేశ్వరి దేవాలయం వస్తుందండి. ఇప్పుడు మేము లెఫ్ట్ తీసుకుని అమీనాబాద్లోకి ఎంటర్ అయ్యాము. దూరంగా కొండ కనబడుతుంది చూడండి, ఆ కొండ దగ్గరే టెంపుల్ ఉంటుంది. కొండ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా వరి పొలాలు, ఇంకా వేరే పండ్ల తోటలతో చాలా పీస్ఫుల్గా ఉందండి. అందులోనూ ఎండ కూడా ఎందుకు తక్కువగా ఉంది. అదిగాక మేము వెళ్ళింది సండే రోజు అండి. సండే కాబట్టి చుట్టుపక్కల పరిసరాలన్నీ చాలా ప్రశాంతంగా ఉన్నాయి. అఫ్కోర్స్ జనాలంతా ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో ఉన్నారేమో కానివ్వండి, చాలా పీస్ఫుల్గా ఉంది. ఆ టెంపుల్ దగ్గర కూడా జనాలు ఎక్కువగా రాలేదండి. నేను ఎప్పుడు ఏదైనా ఒక టెంపుల్ విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాను. అలా ఉన్నప్పుడే నేను వీడియోని హ్యాపీగా పీస్ఫుల్గా షూట్ చేయగలుగుతాను. లేదంటే జనాలు అదేంటి ఇదేంటి అని అబ్జెక్షన్ పెడతాం. తర్వాత వాళ్ళకి అన్నీ సంజాయిషి ఇచ్చుకుని మళ్ళీ రికార్డ్ చేయడం చాలా పెద్ద ప్రాసెస్. చూస్తుండగానే ఇక టెంపుల్ ఎంట్రన్స్ భాగానికి వచ్చేసామండి. ఇదేనండి టెంపుల్ బ్యాక్ సైడ్. మీకు చూపించాలన్న ఉద్దేశంతో ఒకసారి బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చామండి. ముందుకు వచ్చి రైట్ తీసుకుంటే కొండ మీదకి స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఈ రోడ్డు ఇంకా ఇక్కడ సిమెంట్ రోడ్డు వేయలేదండి, మామూలుగా గ్రావెల్ రోడ్డే.
మామూలు రోజుల్లో ఈ గ్రావెల్ రోడ్డు పర్లేదు కానివ్వండి, ఈ వర్షాలు పడ్డప్పుడు మాత్రం మనకి చుక్కలు కనపడతాయి. మొత్తం బురద పట్టేసి టైర్లన్నీ దిగబడిపోతాయి. కాబట్టి వర్షాలు పడ్డప్పుడు కొండ మీదకి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి. మేము వెళ్ళే టైంకి ఆ కొండ దగ్గర ఎవరో జనాలు పెద్దగా ఎక్కువైతే వెళ్ళినారు. ఎవరో అక్కడక్కడ ఒక 3-4 మెంబర్స్ కనపడ్డారు తప్పించి నాకైతే ఎవరూ కనపడలేదండి. చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా చాలా బాగున్నాయండి. నా మొబైల్ కెమెరా యొక్క క్లారిటీ కొంచెం తక్కువ ఉండటం వలన మీకు సరిగ్గా కనపడతలేదు కానివ్వండి, అక్కడికి వెళ్తే మాత్రం ఆ పరిసరాలు మాత్రం చాలా ఆహ్లాదకరంగా ఉంటాయండి. బైక్ పార్క్ చేసిన తర్వాత గుడి యొక్క ఎంట్రన్స్ దగ్గర వాటర్ ట్యాప్ ఉందేమోనని చెప్పేసి చూశానండి. కానీ నాకెక్కడ వాటర్ ట్యాప్ కనపడలా. బహుశా పైన ఉండొచ్చు అనుకుంటా. ఈ మెట్లెక్కి పైకెళ్ళాలండి గుడి దగ్గరికి. ఏంటో ఈ మధ్యన మెట్లెక్కాలంటే చాలా కష్టంగా ఉందండి. ఈ మధ్యన కొంచెం బరువు బాగా పెరిగినట్టున్నాను. ఏదేమైనా సరే బరువు తగ్గించుకోవాలండి. ఏజ్ పెరుగుతుంది కదా! అనవసరమైనటువంటి రోగాలు ఏమి రాకుండా ఉండాలంటే కొంచెం వెయిట్ తగ్గాలి. అట్లాగే మీరు కూడా ఏజ్ పెరుగుతుందనుకుంటే మాత్రం కొంచెం బాడీ వెయిట్ తగ్గించుకోండి. అదే మీ ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఈ వెయిట్ ఎక్కువ ఉన్నా కానివ్వండి, నాకు ఇలా మెట్లు కనబడితే సరదాగా స్పీడ్‌గా ఎక్కేయటం అలవాటండి. మా ఫ్రెండ్ మాత్రం కొంచెం కష్టపడుతూనే మెట్లెక్కసాగాడు. మెట్లెక్కుతూనే నా వీడియో షూట్ చేశాడు. ఎనీహౌ నా వీడియోస్ ఇంత మంచిగా రావటంలో ఆయన కంట్రిబ్యూషన్ కూడా చాలా ఉందని చెప్పాలండి. మొత్తానికి ఎలాగైతేనేం కొండపైకి చేరుకున్నామండి. ఇక్కడ ఇదేనండి మూలాంకురేశ్వరి దేవాలయం. లెఫ్ట్, రైట్ కొన్ని చిన్న మండపాలు కూడా కడుతున్నారు. గుడిలోకి వెళ్ళిన తర్వాత ముందుగా ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకున్నాను నేను. ఆ తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని గుడి చుట్టూ ప్రదక్షిణలు మొదలుపెట్టేస్తాను. ఇక్కడ ఈ బోర్డు చూసారండి, ఈ గుడి యొక్క స్థల పురాణం వీళ్ళు ఇక్కడ ప్రింట్ చేసి ఉంచారు. మీకు ఇక్కడ నేను ఫోటో తీసి పెడుతున్నాను. వీలైతే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుని చదువుకోండి. ఓవరాల్గా అయితే చాలా మహిమగల దేవాలయం అని చెప్పేసి అంటారండి. అమ్మవారి దగ్గరికి వచ్చి అనుకున్నది జరగాలంటే 7 వారాల పాటు మొక్కుకోవాలని చెప్పేసి అంటారు. అఫ్కోర్స్ ఎవరి నమ్మకాన్ని బట్టి ఆ యొక్క వారాల సంఖ్య ఇంకా పెరగచ్చు. కొంతమంది 11 అన్నారు, కొంతమంది 9 అన్నారు, కొంతమంది 7 అంటున్నారు. ఏదేమైనా సరే మీ నమ్మకాన్ని బట్టే ఉంటుందన్నమాట. అఫ్కోర్స్ దేవుడికి మొక్కుకున్నంత మాత్రాన అన్నీ జరిగిపోతాయని కాదు. మీ ప్రయత్నంలో కూడా ఎక్కడ లోపం ఉండకూడదండి. గుడి చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా కొండ మీద నుంచి చాలా అందంగా కనబడుతున్నాయండి. ఓవరాల్‌గా
ఇక్కడ లొకేషన్ మాత్రం సూపర్బ్ అని చెప్తాను. మీరు ఎప్పుడైనా గుంటూరు వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని తప్పకుండా సందర్శించండి. ఆ తర్వాత ప్రదక్షిణలన్నీ పూర్తి చేసుకున్నాక గుడిలోకి ఎంటర్ అయ్యానండి. అయితే నేను మధ్యాహ్నం 1:00కి అక్కడికి వచ్చానండి. అమ్మవారి గర్భగుడి మూసేశారండి. మళ్ళీ సాయంత్రం 4 తర్వాత రమ్మన్నారు. మేము బయలుదేరటం కొంచెం లేట్ అవటం వల్ల వెళ్ళిన ప్రతి చోట కూడా ఇలాగ గర్భాలయ దర్శనం కాకుండానే వెనక్కి తిరిగి రావాల్సి వస్తుంది. జస్ట్ కొంచెం ఏదో లోపలికి వెళ్ళి మీకు అలా టెంపుల్ ఎలా ఉంది ఏంటని చూపించగలను, కానీ గర్భాలయ ద్వారం మూసేసి ఉండటం వల్ల అమ్మవారి దర్శన భాగ్యం కలగలేదు. ఎనీహౌ ఇంకో రోజు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇవి వచ్చేసి ఇక్కడ మందిరం దగ్గర ఉన్నటువంటి అప్పటి రాజుల శిలాశాసనాలండి. ఈ స్థల పురాణం అట్లాగే ఈ రాజులు చెక్కించినటువంటి శిలాశాసనాలు మనకి ఆ కాలం నాటి చరిత్రకి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయండి. దర్శనం ముగించుకుని గుడి బయటకు వచ్చేసామండి. ఈ గుడికి కింద మెట్లు దిగి వెళ్తుంటే కింద రైట్ సైడ్ కూడా ఆయన జయశంకర్ గారు అని చెప్పేసి ఒక ఆయన జ్యోతిష్యం కూడా చెప్తారంట. కాబట్టి మీరు ఈ గుడికి వచ్చినప్పుడు జ్యోతిష్యం చెప్పించుకోవాలన్న ఉద్దేశం ఉంటే ఆయన కలవండి వీలైతే. మేమైతే కొంచెం బిజీగా ఉన్నాం కాబట్టి అందులోనూ ఆ ఉప్పలపాడు పక్షుల కేంద్రానికి వెళ్ళాలన్న తొందరలో ఆయన కలవలేదు. ఒకవేళ మీకు కనుక జ్యోతిష్యం మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆయన్ని కలవండి. ఆయన పేరు జయశంకర్ అంట. పైన ఉన్నటువంటి పూజారి గారు చెప్పారు. ఇప్పుడు నేను కిందకి దిగి ఇంకా రైట్ సైడ్ కూడా ఇంకోటి ఏదో టెంపుల్ ఉందని చెప్పేసి అన్నారు. ఆ టెంపుల్ని ఒకసారి మీకు చూపించేసి రిటర్న్ అయిపోతానండి. ఓవరాల్గా ఈ గుడికి సంబంధించి నా ప్రజెంటేషన్ అయితే ఇది. ఫ్రెండ్స్, నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.